జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మీకు కలర్ కాంప్లెక్షన్ కూడా ఈ పరంగా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. క్లియర్? అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ లో కనుక SPF 15 ఉన్నట్లయితే అది 93% వరకు మాత్రమే మీకు ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ లెవెల్ ఆఫ్ డ్యామేజ్ చూసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది పోస్టర్ లో. అలానే SPF 30 ఇఫ్ ఇన్ కేస్ మనం యూజ్ చేసే ప్రొడక్ట్ లో కనుక SPF 30 ఐదర్ ఫేస్ క్రీమ్స్, ఫౌండేషన్స్, కాంపాక్ట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏవైనా కానివ్వండి SPF 15 కానీ 30 కానీ ఉంటే దాని పర్సెంటేజ్ 15 ఉంటే 93% వరకు మిమ్మల్ని మీ స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలానే 97% 30 కనుక ఉన్నట్లయితే SPF 30 ఉన్న ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేస్తున్నట్లయితే కనుక 97% మాత్రమే మీ స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు SPF 50కి వెళ్తారో లెవెల్ ఆఫ్ డ్యామేజ్ అనేది చూసుకోండి, కంప్లీట్ గా మీకు 98% కవర్ అయిపోయింది. సో ఎప్పుడైతే మీకు 98% అనేది ప్రొటెక్షన్ మీ స్కిన్ కి ఇవ్వగలుగుతారో మీ స్కిన్ కాంప్లెక్షన్ కూడా ఆటోమేటిక్ గా చేంజ్ అవుతూ వచ్చింది. చూసారా? సో సన్ ఎఫెక్ట్ అనేది ఎప్పుడైతే మనకి మీరు నార్మల్ గా మీరు సెల్ఫ్ చెక్ చేసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కరి బాడీకి కూడా మనకి ఇన్సైడ్ బాడీ ఒక కలర్ ఉంటుంది, అవుట్ సైడ్ బాడీ ఒక కలర్ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు మనం ఏంటంటే ఐదర్ మనము బైక్ డ్రైవింగ్స్ కానివ్వండి లేదంటే ఏదైనా కానీ వెదర్ కి ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్ అన్ని, బాడీ పార్ట్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి, కొంచెం టానీగా ఉంటాయి, డార్క్ గా ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. మరి వీటి నుంచి మనం సన్ స్క్రీన్ అనేది కనుక మనం ఎక్కువ మోతాదులో, ఎందుకంటే మనకి మన ఇండియన్ స్కిన్ టోన్, సౌత్ ఇండియన్స్ అందరు కూడా ఏంటంటే ఇండియన్ స్కిన్ టోన్స్ కి మనకి ఇక్కడ హ్యూమిడిటీ చాలా ఎక్కువ. సో కాబట్టి మస్ట్ హ్యావ్ టు యూజ్ SPF 50 అన్నమాట. అది యూజ్ చేయాలి. అప్పుడు మన స్కిన్ అనేది ఇక్కడ పోస్టర్ లో ఎలా అయితే చూపిస్తున్నారో అదే విధంగా మీ స్కిన్ అనేది కలర్ ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఓన్లీ కలర్ ఒకటే కాదు, మీకు ఇంకా ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయో నేను చూపిస్తాను. ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ఏవైతే స్లాబ్స్ ఉన్నాయో ఇప్పుడు చూడండి. ఇదే పోస్టర్ ని నేను స్టార్టింగ్ మీకు చూపించుంటే కనుక అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే SPF 15 అనేది ఉంటుందో జస్ట్ షీల్డ్ ఫర్ ది సన్ రేస్ అంతే. అంటే ఓన్లీ మనకి ఎండ తాకిడి అనేది కొంచెం తక్కువ వరకు తగిలేలా మాత్రమే అది మనల్ని ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ 30 కనుక యూజ్ చేసినట్లయితే మీరు స్కిన్ ఏజ్నింగ్, ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మన ఏజ్ తో సంబంధం లేదు, చాలా త్వరగానే ఏజ్నింగ్ వల్ల కనిపించడం అనేది జరుగుతుంది. ఒకప్పట్లో ఏజ్నింగ్ అంటే 40+ లేదా 50+ అయితేనే వాళ్ళు ఏజ్ అయిన వాళ్ళలాగా కనిపించేవారు. కానీ ఇప్పుడు అట్లా కాదు, 20-25+ ఉన్న వాళ్ళు కూడా బాగా వయసు అయిపోయిన వాళ్ళలాగా స్కిన్ అంతా అదొక రకంగా తయారైపోతుంది. అంటే రీజన్ ఏంటంటే మనము స్కిన్ కేర్ రొటీన్ ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోవడం అనేది రీజన్. ఓకే, సో SPF 30 కనుక మనం యూజ్ చేసినట్లయితే మీకు స్కిన్ ఏజ్నింగ్ అంటే త్వరగా ఏజింగ్ లో చేంజ్ అవ్వకుండా కూడా మీకు ఛాన్స్ అనేవి ఉంటాయి, ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే SPF 45 యూజ్ చేసినట్లయితే మీకు UVB రేస్, స్కిన్ క్యాన్సర్ నుంచి కూడా మీరు ప్రొటెక్ట్ చేసుకున్న వారు అవుతారు. ఐదర్ మీరు 50 or 50+, ఇప్పుడు మనదే 50 కూడా కాదు 50+, 3+ ఉంటాయి. ఆ ప్లసెస్ కూడా నేను మీనింగ్ ఏంటనేది నేను మీకు చెప్తాను నెక్స్ట్ స్లైడ్ లో. అండ్ మీకు 50+ ఎప్పుడైతే మీరు యూజ్ చేస్తారో బ్లాకేజ్ ఆఫ్ 98% ఆఫ్ UVB రేస్ అండ్ UVA రేస్ నుంచి కూడా మీకు ప్రొటెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ప్రొలాంగ్ దిస్ సన్ ట్యాన్, దీనికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ తెలియాలి అనుకున్నట్లయితే మీరు ఎప్పుడైనా చూడండి, ఐదర్ బీచెస్ లో కానివ్వండి, ఇట్లాంటి హ్యూమిడిటీ ఎక్కువ ఉన్న ప్లేసెస్ లో మీరు కనుక ఏదైనా ప్లే చేసినప్పుడు, లేదంటే జస్ట్ అట్లా వాక్, లేదంటే ఏదైనా మీరు విజిట్ చేసి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మీరు కంప్లీట్ ట్యాన్ అయిపోతారు, సాల్టీ అయిపోతారు. బీచ్ లో తడిచారనుకోండి, మీకు ఏమనిపిస్తుంది, ఆ ట్యాన్ ఏదైతే ఉందో బ్లాక్ అయిపోయామని మనం ఫీల్ అవుతా ఉంటాం. ఎందుకంటే మీకు అందులో ఉన్న ఆ సాల్ట్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ ఉన్నటువంటి ఆ హ్యూమిడిటీ అంతా కూడా మీ స్కిన్ క్యాచ్ చేయడం వల్ల మీరు సన్ ట్యాన్ అయిపోతారండి. సో సన్ ట్యాన్ ఎప్పుడైతే అయిపోతారో ఆటోమేటిక్ గా ట్యాన్ అనేది కంప్లీట్ గా పోదు. నార్మల్ ట్యాన్ అయితే మీకు కానీ ఇలాంటివి ఏమైనా చేసుకునేటప్పుడు క్లియర్ అయిపోతుంది. ఆఫ్టర్ బాతింగ్ తర్వాత కూడా మీరు నార్మల్ గా ఉండడం కనిపిస్తుంది. కానీ ఇలాంటి కేసెస్ లో ఏమవుతుందంటే ఇట్ విల్ టేక్ టైం. మళ్ళీ మీరు మీ స్కిన్ కాంప్లెక్షన్ చేంజ్ అవ్వడానికి రకరకాల ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి.
మీ టైం కూడా వేస్ట్ అన్నమాట. స్కిన్ డ్యామేజ్ అయిన తర్వాత మనం ప్రికాషన్ తీసుకోవడం కన్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అంటారు కదా. సో డ్యామేజ్ అవ్వక ముందే మీరు కేర్ తీసుకున్నట్లయితే బెటర్. క్లియర్? ఇప్పుడు మన SPF 50లో ఏమేమి ఉన్నాయి అసలు? और पेशेंट के आते ही उसका इलाज शुरू करती है। पुलिस का इंतजार करना जरूरी नहीं। ऐसे केसेस में हर एक मिनट कीमती होता है। कई बार 1 मिनट की देरी भी जिंदगी और मौत का फर्क बन जाती है। पहले तो पुलिस ने पिंकी के लापता होने को सीरियसली नहीं लिया था, लेकिन अब वो बदलने वाला था। ఎవరో అన్మ్యూట్ లో ఉన్నారు చూడండి, మ్యూట్ చేసుకోండి. నాకు టీవీ సౌండ్ వినిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే కనుక మీకు ఓవరాల్ గా అసలు ఈ ప్లస్ ప్లస్ అన్నిటికీ అర్థం ఏంటనేది మీకు ఒక ఐడియా వస్తుంది. కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మన దాంట్లో 3 ప్లసెస్ ఉన్నాయి. కరెక్ట్. సో ఇక్కడ వెరీ ఎఫెక్టివ్ అగైనెస్ట్ యూ మేడం వాయిస్ బ్రేక్ వస్తుంది మేడం అంటారు. వినపడతలేదు మేడం. చూసుకోండి, మీకు సిగ్నల్స్ అప్ అండ్ డౌన్ ఉన్నాయి. ఈవెన్ నా సిగ్నల్స్ కూడా అప్ అండ్ డౌన్ ఉన్నాయి. మీరు మ్యూట్ చేసుకోండి, అందరూ మ్యూట్ చేసుకుంటే మీకు రీచ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీకు ట్రిపుల్ ప్లస్ అనేది ఏదైతే ఉందో అది వెరీ ఎఫెక్టివ్ అన్నమాట. అండ్ 1 ప్లస్ వచ్చి మీకు ఏజింగ్, అనదర్ ప్లస్ వచ్చి మీకు స్కిన్ క్యాన్సర్, ఇంకొకటి యాంటీ ఏజింగ్, సన్ డ్యామేజ్. వీటన్నిటి నుంచి కూడా మీకు 3 బెనిఫిట్స్ మనకి SF9 లో SPF 50 ఏదైతే మనకి ప్లస్ 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 దొరుకుతుందో, సో అందులో మీకు మీకు కనిపిస్తుందండి పోస్టరు ఇది. సో ఇది మన ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ లో ఏంటంటే ఇక్కడ చూడండి 3 ప్లసెస్ ఉన్నాయి కదా. హైడ్రేటింగ్ సన్ స్క్రీన్ సిరం. ఇందులో ఉన్నటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే హైలోనిక్ యాసిడ్ అండ్ బ్యాంకుంగ్ రూట్ ఎక్స్ట్రాక్ట్. ఈ హైలోనిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ చూపించాను కదా లెవెల్ ఆఫ్ డ్యామేజ్ అన్నమాట. ఈ స్లాబ్స్ అన్ని మీకు చూపిస్తే అర్థం కాదు, అందుకని మీకు అర్థమైనట్టు పోస్టర్స్ చూపించాను నేను. బెనిఫిట్స్ చూడండి, ఇది ఏదైతే ఉందో ఈ SPF 50 సన్ స్క్రీన్, హైడ్రేటింగ్ సన్ స్క్రీన్, ఇది మీకు హార్మ్ఫుల్ ఆఫ్ UVA అండ్ UVB రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సన్ బర్న్, స్కిన్ క్యాన్సర్ అండ్ ప్రీమెచ్యూర్ ఏజింగ్. మీరు వీలైతే ఇవన్నీ మీరు ఫొటోస్ తీసుకోండి, ఇట్ విల్ హెల్ప్ఫుల్ టు యూ. కనిపిస్తుంది కదా ఇప్పుడు మీకు బిగ్ స్క్రీన్. మీరు స్నాప్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ లైట్ వెయిట్ ఫార్ములా, నాన్ గ్రీజీ అండ్ ఫాస్ట్ అబ్జర్వింగ్, ఫీల్స్ వెయిట్లెస్ అన్నమాట. మీరు ఎప్పుడైనా ఇందులో ఎవరైనా సన్ స్క్రీన్ వాడేటోళ్ళు ఉంటే, సన్ స్క్రీన్ SPF 50 వాడిన వాళ్ళు ఉంటే మీరు రివ్యూ అడిగి ఒకసారి తెలుసుకోండి. లేదంటే మీరు కూడా పర్సనల్ గా ఒకసారి మీ నియరెస్ట్ TLCP కానీ లేదా వాడేటోళ్ళ దగ్గర కానీ కొంచెం క్రీమ్ తీసుకుని మీ స్కిన్ మీద అప్లై చేసుకున్నట్లయితే మీకు ఆ ఫీల్ అనేది లైవ్లీ మీరు చూడగలుగుతారు. అది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ సిరం బేస్ కాబట్టి మీరు రాసుకోగానే ఫేస్ లోకి అబ్జర్వ్ అయిపోతుంది త్వరగా. ఓకే, నెక్స్ట్ ల్యూమినస్ గ్లో కూడా ఇస్తుంది. ల్యూమినస్ గ్లో అంటే ఏంటంటే ఆటోమేటిక్ గా మనము ఇది ఈ సన్ స్క్రీన్ SPF 50 యూజ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. స్కిన్ మీద మనకి ఏంటంటే ఒక టైప్ ఆఫ్ గ్లో, లైట్, మనం షైనర్ అప్లై చేస్తే ఎలా అయితే ఉంటుందో మన స్కిన్, అదే విధంగా మీకు గ్లో అనేది కనిపిస్తుంది స్కిన్ మీద. లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. హైలోనిక్ యాసిడ్ ఇందులో 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. వన్ ఈస్ హైలోనిక్ యాసిడ్, అనదర్ వన్ ఈస్ బ్యాంకుంగ్ రూట్ ఎక్స్ట్రాక్ట్. ఇదేదైతే హైలోనిక్ యాసిడ్ ఉందో ఇది మీకు
మాయిశ్చరైజ్ అండ్ లాక్ చేస్తుంది, అలానే హైడ్రేట్ చేస్తుంది, మీ స్కిన్ ప్లంపీగా చేస్తుంది. ప్లంపీనెస్ అంటే ఏంటంటే చిన్న పిల్లల చర్మం చూసారా మీరు ఎప్పుడైనా, బాగా చిన్న పిల్లలు, సో వాళ్ళకి ఈ చీక్స్ అనేవి చాలా ప్లంపీగా ఉంటాయి, అంటే మనం ఇట్లా పట్టుకుంటే ఇట్లా బౌన్సీ ఇట్లా అనిపిస్తూ ఉంటది. సో అది ఏంటి అంటే మనకి ఆ స్కిన్ ఎలా అయితే బౌన్సీగా పిల్లలది బాగుంటుంది దాన్ని ప్లంపీనెస్ అంటారు. ఇట్లా ఇట్లా మనం పింక్ చేసాం అనుకోండి అది చాలా బాగుంటాయి. సో దాన్ని ప్లంపీనెస్ అని అంటారు అనమాట. మీ స్కిన్ కూడా అంతే చక్కగా బౌన్సీగా హెల్దీగా ఉంటుంది. And promotes collagen and elastin. Okay. Next, it keeps skin moisture, prevents tightness and boosts the elasticity. సో ఎవరైతే ఏజింగ్ గురించి యూజ్ చేస్తున్నారో సో వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. హైలోనిక్ యాసిడ్ దేనికి యూజ్ అవుతుంది, మీ స్కిన్ టైటన్ చేయడానికి, గ్లో ఇవ్వడానికి, అలానే ప్లంపీగా ఉంచడానికి, మాయిశ్చరైజర్ ఎక్కువసేపు మీ స్కిన్ మీద బ్యాలెన్స్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఇంగ్రీడియంట్ ఇందులో ఉండడం వల్ల ఇది యూజ్ చేసినా కూడా మీ స్కిన్ అనేది గ్లో పెరుగుతుందే తప్ప మీరు ట్యానీ అవ్వరు. అండ్ ఇందులో ఇది యూజ్ చేసినప్పుడు ఏంటంటే సన్ స్క్రీన్, ఎవరైతే మన సన్ స్క్రీన్ యూజ్ చేస్తారో SPF 50, మీరు సన్ ఎక్స్పోజ్ అయ్యే 30 minutes బిఫోర్ గానే దాన్ని అప్లై చేసుకుని అప్పుడు మీరు సన్ లోకి వెళ్ళాలి. లేదు మీరు అప్పటికప్పుడే రాసుకుని సన్ లో వెళ్ళారు అంటే కనుక మీరు డార్క్ అవ్వడం అనేది జరుగుతుంది. క్లియర్? అండ్ సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేటప్పటికి ఇది ఒక దుంప జాతికి చెందింది. ఇదేం చేస్తుందంటే స్కిన్ ని మీకు ఏదైతే ఉందో రేడియంట్ గ్లో ఇస్తుంది. ఇందులో రిచ్ వైటమిన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ ఉంటాయి, మీ స్కిన్ ని నరిష్ చేస్తుంది, బ్రైటన్ చేస్తుంది, అలానే ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ స్కిన్ కనుక అన్ఈవెన్ గా ప్యాచీ లుక్ లో అట్లా కనుక ఉన్నట్లయితే కనుక మీ స్కిన్ అనేది ఈవెన్ ఫినిష్ లో రావడానికి, ఫ్లాలెస్ గా రావడానికి, గ్లాస్ స్కిన్ అంటాం కదా, సో ఆ పరంగా మీ స్కిన్ ట్రాన్స్ఫార్మ్ అవడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. క్లియర్? అండ్ దట్టు మనకి సన్ స్క్రీన్ లో అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది ఎవరైతే మేకప్ చేసుకుంటామో మేకప్ చేసుకునే బిఫోర్ కూడా మీరు సన్ స్క్రీన్ అప్లై చేసుకుని దానిపైన మీరు మేకప్ చేసుకున్నట్లయితే మీ ఫౌండేషన్స్ కానీ ఇలాంటివి ఏమైనా అప్లై చేసుకుంటే ఫౌండేషన్ కూడా చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది స్కిన్ మీద. చాలా ఫైన్ ఫినిషింగ్ అనేది వస్తుంది, ప్యాచ్ ఫినిష్ రాదు, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడైతే మనము మేకప్ చేసుకున్న తర్వాత ఎక్కువ ఫంక్షన్స్ కానీ ఇలా ఏదైనా కానీ ఫొటోస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. ఓకే, సో ఆ టైంలో ఏమవుతుంది, బ్లూ లైట్ ఎఫెక్ట్ అనేది మన ఫేస్ మీద పడడం జరుగుతుంది. ఆ బ్లూ లైట్ ఎఫెక్ట్ నుంచి కూడా మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది సన్ స్క్రీన్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీరు గనక ఓవర్ స్వెటీ పర్సన్ అయినట్లయితే గనక మీరు సజెస్ట్ చేసే పర్సన్ కానీ మీరు కానీ ఎక్కువ మీకు చెమట పట్టే వ్యక్తి అయితే కనుక మీరు 2 hours ఒక్కసారి దీన్ని రీఅప్లికేషన్ చేసుకోవాలి. అదే మీరు స్విమ్మింగ్ లో ఉన్నా కూడా, స్విమ్మింగ్ చేసే పర్సన్ అయినా కూడా 2 hours ఒక్కసారి దీన్ని రీఅప్లికేషన్ చేసుకోవాలి. నార్మల్ పర్సన్స్ కి పర్వాలేదు, ఎక్కువసేపు ఉంటుంది స్కిన్ మీద. ఓకే, చూడండి ఇక్కడ ఇచ్చారు చూసారా, ఈ అప్లికేషన్ ఉంటుంది, స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుంది. మేడం మీ వాయిస్ క్లియర్ లేదు మేడం. లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి సార్, మేబీ మీకు సిగ్నల్స్ లేవనుకుంటా. ఓకే మేడం, ఓకే, నాకు ఫుల్ సిగ్నల్ ఉంది చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద సన్ స్క్రీన్. క్లియర్ కదా? ఇప్పుడు మీకు సన్ స్క్రీన్ SPF 50 ఎంతవరకు ఇంపార్టెంట్ మన డైలీ రొటీన్ లో అన్నదైతే మీకు అర్థమైంది కదా. కంపేర్ టు SPF 15, 30, 45 or 40, వీటన్నిటికన్నా కూడా SPF 50 మీరు యూజ్ చేసుకున్నట్లయితే కనుక యూ విల్ గెట్ బెటర్ రిజల్ట్స్. ఓకే, నెక్స్ట్ మెన్ స్కిన్ కేర్ రొటీన్ వచ్చేటప్పటికి ఐదర్ మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా కూడా సేమ్. కంపేర్ టు మెన్, ఉమెన్ స్కిన్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. 25%, మోర్ దెన్ 25% స్కిన్ అనేది మీది కొంచెం హార్డ్ గా ఉంటది గర్ల్ స్కిన్ తో పోలిస్తే. సో కాబట్టి మీరు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి.
సో ఇక్కడ చూడండి, మెన్ స్కిన్ కేర్ రొటీన్ కి వచ్చేటప్పటికి ఇక్కడ మీ డైలీ రొటీన్ లో ఒక మంచి క్లెన్జింగ్ ఫోమ్ యూజ్ చేయాలి. ఓకే, మీరు కనుక ఏ పింపుల్స్ కానీ ఇలా ఏమీ లేదు, మీ స్కిన్ క్లియర్ టోన్ లో ఉంది, ఓన్లీ ఫేస్ మీద మచ్చలు అట్లానే ఉన్నాయి, లేదా నార్మల్ ప్లెయిన్ స్కిన్ ఉంది అంటే మీరు యూజ్ చేయవలసినటువంటి ప్రొడక్ట్స్ ఏంటి అంటే విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ యూజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీరు క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ కూడా యూజ్ చేసుకోవచ్చు. పింపుల్స్ ఉంటే కనుక విటమిన్ సి అనేది అసలు యూజ్ చేయకూడదు. ఇది ఆడవారికైనా మగవారికైనా కూడా ఒకటి. ఓకే, నెక్స్ట్ ఫేషియల్ టోనర్. ఎవరిదైతే ఇప్పుడు మన దగ్గర అష్యూర్ లో ప్యూరిఫైయింగ్ క్లెన్జింగ్ ప్లస్ టోనర్ ఉంది. సో ఇదేంటంటే ఎవరైతే స్కిన్ బాగా ఓవర్ డ్రైగా ఉంటారో, సో ఓవర్ స్కిన్ డ్రై ఏదైతే ఉన్నదో వాళ్ళు దాన్ని యూజ్ చేసినట్లయితే స్కిన్ మీద మాయిశ్చర్ లెవెల్ అనేది ఎక్కువసేపు ఉంటుంది. అండ్ ఎవరైతే స్కిన్ అనేది ఓవర్ డ్రై ఉంటుందో వాళ్ళకి ఈ టోనర్ ఏదైతే ఉందో దాన్ని సజెస్ట్ చేస్తే బాగుంటుంది, కానీ విటమిన్ సి అనేది యూజ్ చేయకూడదు వాళ్ళు. ఓవర్ స్కిన్ డ్రైగా ఉన్న పర్సన్స్ కి, లేదా అది మీరైనా అవ్వచ్చు, లేదా మీ ఆపోజిట్ లో మీరు ఎవరికైనా సజెస్ట్ చేస్తున్నారో వాళ్ళకైనా అవ్వచ్చు, వాళ్ళకి విటమిన్ సి అనేది సజెస్ట్ చేయకూడదు, స్కిన్ ఇంకా డ్రై అయిపోతుంది. క్లియర్? అండ్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ కూడా బెస్ట్ క్లెన్సర్. ఇప్పుడు మనకి డీప్ క్లెన్సింగ్ ఆయిల్స్ పాన్ ఇండియాలో స్టాక్స్ అనేవి లేదు, ప్రస్తుతానికి పాజ్ లో ఉంది కాబట్టి ఆ ప్రొడక్ట్ ఆల్టర్నేటివ్ గా మీరు యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్స్ ఏంటి అంటే, మీకు పింపుల్స్ ఉంటే కనుక విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ అనేది వాడొద్దు. పింపుల్స్ కనుక లేకపోతే విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీరు క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ కానీ, నెక్స్ట్ అష్యూర్ లో ప్యూరిఫైయింగ్ క్లెన్జర్ ప్లస్ టోనర్ అని ఉంటుంది, వీటిలో ఏది వాడినా కూడా ఓకే. క్లియర్? నెక్స్ట్ ఎక్స్ప్లాయిటింగ్ కి మీరు స్క్రబ్స్ ఏవైతే ఉన్నాయో అందులో మీరు ప్రాపర్ ఎక్స్ప్లాయిటేషన్ కి మన దగ్గర మాస్క్స్ ఉన్నాయి. ఓకే, సో మాస్క్స్ లో మీరు మీకు కనుక బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ లాంటివి ఏమైనా ఉంటే కనుక మీరు అష్యూర్ లో చార్కోల్ ప్యాక్ ఉంది, చార్కోల్ ప్యాక్స్ అప్లై చేసుకోవచ్చు. ఐదర్ బాయ్ గర్ల్ ఇద్దరులో ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు అండి. అది ఆ ప్రొడక్ట్ అనేది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. స్కిన్ మీద మీకు బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అవి రిమూవ్ అయిపోతాయి చార్కోల్ ప్యాక్. ఓకే, సో ప్రొడక్ట్ అనేది మీకు ఈ పరంగా ఉంటుంది. ఇది ప్రొడక్ట్. ఓకే, నెక్స్ట్ ఒక మంచి మాయిశ్చరైజర్. సో ఆ మాయిశ్చరైజర్ కి వచ్చేటప్పటికి ఐదర్ గర్ల్ ఆర్ బాయ్ ఎవరైనా కూడా, ఆడవారైనా మగవారైనా కానీ ఒక గుడ్ మాయిశ్చరైజర్ అంటే మీకు బ్రైట్నింగ్ క్రీమ్స్ అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయి. బ్రైట్నింగ్ క్రీమ్ ఏం చేస్తుందంటే, అంటే కంపేర్ టు అదర్ బ్రైట్నింగ్ క్రీమ్ కి దీనికి వేరియేషన్ ఏంటి అంటే, బ్రైట్నింగ్ క్రీమ్ యూజ్ చేసినప్పుడు బ్రైట్నింగ్ క్రీమ్ లో మీకు మెయిన్ గా 2 పాయింట్స్ ఉంటాయండి, అంటే 2 క్వాలిటీస్ ఉన్నాయి. బ్రైట్నింగ్ క్రీమ్ లో మీకు బెనిఫిట్స్ ఏంటి అంటే, ఒకటి కొలాజిన్ ఇంక్రీజ్ చేస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మిలానిన్ ని డిక్రీజ్ చేస్తుంది. సో కాబట్టి మీరు మన బాడీలో మనము స్కిన్ హెల్దీగా కొంచెం గ్లోగా గ్లామరస్ గా కనిపించాలి అంటే బాడీలో కొలాజిన్ లెవెల్స్ అనేవి మనకి బ్యాలెన్సింగ్ గా ఉండేటప్పుడు స్కిన్ అనేది గ్లోగా న్యాచురల్ గానే మీరు బాగుండడం అనేది జరుగుతుంది. ఎవరికైతే 30+ తర్వాత బాడీలో కొలాజిన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ గా బ్రైట్నింగ్ క్రీమే చూస్ చేసుకోండి. కాస్ట్ ఎక్కువైనా కానీ మీరు దాన్ని చూస్ చేసినట్లయితే మీ స్కిన్ కూడా గ్లో వస్తుంది. అలానే ఫేస్ మీద ఏమైనా పిగ్మెంటేషన్ ఇన్ఫ్లమేటరీ ఏమైనా ఉన్నా కూడా అది క్లియర్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇట్స్ ఎ వెరీ గుడ్ మాయిశ్చరైజర్. ఇది మీరు డే క్రీమ్ గా యూజ్ చేసుకోవచ్చు, అలానే నైట్ క్రీమ్ గా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. క్లియర్? అండ్ సిరమ్. నేను చెప్పేది బాయ్ కి గర్ల్ కి ఇద్దరికి కలిపే చెప్తున్నాను. ఏమైనా డౌట్ ఉన్నా కూడా నాకు చాట్ బాక్స్ లో మీరు మెసేజ్ చేయండి. ఓకేనా? ఈ పాయింట్ అయితే క్లియర్ కదా? నెక్స్ట్ సిరం వచ్చేటప్పటికి ఏంటంటే, సిరం అనేది ఓన్లీ నైట్ టైం పెట్టుకోండి, డే టైం వాడుకోవద్దు. డే టైం ఎందుకు వద్దని చెప్తానంటే, ఈ ఎండలకి డే టైం పెట్టుకున్నా కూడా దాని వల్ల యూజ్ ఉండదు. బట్ మీరు నైట్ టైం అప్లై చేసుకుంటే స్కిన్ మీద వాయిస్ అనేది క్లియర్ లేదా? మిగిలిన వాళ్ళందరికీ వినిపిస్తుందండి? మేడం క్లియర్ మేడం, క్లియర్ మేడం, క్లియర్. వాళ్ళ దగ్గర నెట్వర్క్ విచ్చేస్తుంది మేడం. ఓకే, ఎవరికైతే నెట్వర్క్ లేదు ఒకసారి మీరు లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి, ఆర్ మీ ఏరియా సిగ్నల్ ఒకసారి చెక్ చేసుకుని వినండి. ఓకేనా? బట్ మా సైడ్ అయితే బాగానే ఉంది. ఓకే, కమింగ్ టు ద పాయింట్. సో సిరమ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, మన సిరమ్స్ అనేవి ఎప్పుడు కూడా మనం నైట్ టైం
సి షీట్ మాస్క్ కానివ్వండి, ప్యాక్స్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా కూడా మనం నైట్ టైం ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో మీ బాడీ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా, యూట్యూబ్ అనేది లేదండి మనకి, నేను ఇందులోనే చెప్తున్నాను, జూమ్ లోనే. ఓకే, సో ఇక్కడ మనకి ఏవైతే ఈ ప్రొడక్ట్ అనేది ఉందో నైట్ టైం అప్లై చేసుకునేటప్పుడు మనం రెస్ట్ మోడ్ లో ఉంటాం. రెస్ట్ మోడ్ లో ఎప్పుడైతే ఉంటామో ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుంది అనమాట మన స్కిన్ లో. అప్పుడు మీకు ఇవన్నీ రీసెల్ఫ్ అవుతూ ఉంటాయి, మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ లెవెల్స్ కానివ్వండి. మీరు కంప్లీట్ రెస్ట్ మోడ్ లో ఉండేటప్పుడు మీరు తీసుకున్న, అందుకే నేను నైట్ పూట్ పెట్టుకునే ఏ క్రీమ్స్ కానివ్వండి, మీ స్కిన్ అనేది చాలా త్వరగా రిజల్ట్ చూపించడం అనేది జరుగుతుంది. ఓకే, సో కాబట్టి సిరం అనేది ఆల్వేస్ మీరు నైట్ టైం యూజ్ చేయండి. నైట్ టైం యూజ్ చేసినట్లయితే కనుక యూ విల్ గోట్ ఎ వెరీ బెటర్ రిజల్ట్స్ అండి. ఓకే, సో విటమిన్ సి సిరం అనేది ఎవరికైనా ఫేస్ మీద పింపుల్ మార్క్స్, నాట్ పింపుల్ మార్క్స్ వచ్చేసి తగ్గిపోయిన తర్వాత మచ్చలు ఉంటాయి కదా, సో వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. స్కిన్ గ్లో కావాలనుకున్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అలానే ఫేస్ మీద బ్లామిష్ స్పాట్స్ అంటే మంగు మచ్చలు ఇట్లా అని చెప్తా ఉంటారు కదా, సో వాటికి కూడా మీరు దీన్ని విటమిన్ సిని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో విటమిన్ సి సిరం అనేది ఆ పరంగా మీకు పనికొస్తుంది. అలానే షీట్ మాస్క్ ఇలాంటివి ఏమైనా పెట్టుకునే వాళ్ళు ఏంటి అంటే విటమిన్ సి షీట్ మాస్క్ అనేది ఫర్ యాక్ని మార్క్స్ అండ్ బ్లమిష్ మార్క్స్, ఫర్ గ్లోయింగ్ స్కిన్ ఆల్సో. దానికోసం మీరు విటమిన్ సి అనేది యూజ్ చేసుకోవచ్చు షీట్ మాస్క్. ఎవరైతే స్కిన్ టైటనింగ్ కావాలనుకుంటున్నారో, అంటే మీరు ఏజింగ్ పర్సన్ అయి ఉండొచ్చు, అదర్వైజ్ మీకు ఫేస్ మీద ఓపెన్ పోర్స్ ఉండొచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా స్కిన్ అనేది టైటనింగ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు విటమిన్ ఈ షీట్ మాస్క్ అనేది యూజ్ చేయండి. అలాగే ఎవరైతే స్కిన్ మాకు చాలా ఓవర్ హీట్ ఉంది, హైడ్రేషన్ అయిపోయి ఉన్నాము, హైడ్రేటింగ్ బాడీ అనుకున్నట్లయితే కనుక మీరు హైడ్రేషన్ షీట్ మాస్క్ అనేది యూజ్ చేయండి. ఎస్పెషల్ గా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు హైడ్రేషన్ మాస్క్ ఎప్పుడైతే పెట్టుకుంటారో మీ బాడీ హీట్ అంతా తీసుకోవడం వల్ల ఆటోమేటిక్ గా మీకు స్కిన్ అనేది గ్లో అవ్వడం జరుగుతుంది. కూలింగ్ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట, కూల్ చేసేస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే, అండ్ మన షీట్ మాస్క్ అనేది ఓన్లీ వన్ టైం యూజ్ అండి. ఎవరు కూడా మళ్ళీ దాన్ని ఉతికి ఆరబెట్టే పనులు గట్ట చేయకండి. ఓకేనా, అది ఓన్లీ వన్ టైమే యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఐ క్రీమ్స్. ఐ క్రీమ్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు అండర్ ఐ సిరమ్స్, మన దాంట్లో SF9 లో ఉంది అండర్ ఐ సిరం. అండర్ ఐ సిరం అప్లై చేసుకునేటప్పుడు మీకు ఇక్కడ ఇది ఏదైతే చీక్ బోన్ ఉందో దీన్ని చీక్ బోన్ అంటారు. ఓకేనా, సో ఈ బోన్ దగ్గర అప్లై చేసుకున్నట్లయితే సిరం అనేది మీకు ఇక్కడ వరకు స్ప్రెడ్ అవుతుంది. అదే కనుక మీరు ఇక్కడే స్టార్టింగ్ అప్లై చేసుకున్నారనుకోండి, అందులో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా మీకు మీ కళ్ళల్లోకి వెళ్ళి మీ కళ్ళు మండడం కానీ అట్లాంటివి జరగడం జరుగుతుంది. సో కాబట్టి మీరు సిరం అప్లై చేసుకునేటప్పుడు ఈ పోర్షన్ లో అప్లై చేయండి. ఇక్కడ అప్లై చేసుకున్నట్లయితే అది ఆటోమేటిక్ ఇక్కడ వరకు స్ప్రెడ్ అవుతుంది. ఓకే, అండ్ పైన కూడా మీరు ఇక్కడ అప్లై చేస్తే అది ఇక్కడ వరకు స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఎవరైతే అండర్ ఐ సిరమ్స్ అంటే కళ్ళకి సంబంధించి యూజ్ చేస్తున్నారో మీరు మీ హిమోగ్లోబిన్ లెవెల్ ని చెక్ చేసుకోండి. అలానే మీరు ఎవరికైనా సజెస్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి హిమోగ్లోబిన్ ఎంత ఉందో కనుక్కొని, ఇఫ్ ఇన్ కేస్ హిమోగ్లోబిన్ లెవెల్స్ కనుక తక్కువ ఉంటే ఐరన్ ఫోలిక్ క్యాప్సిల్స్ యూజ్ చేస్తూ అండర్ ఐ సిరం కనుక యూజ్ చేసుకున్నట్లయితే మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, దాంతో పాటు మంచిగా స్లీప్ తీసుకోవాలి. మీరు 8 hours మస్ట్ అండ్ షుడ్ గా రెస్ట్ మోడ్ లో ఉండాలి. ఇది కూడా ప్లాన్ చేసుకుంటే మీకు ఫాస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. కళ్ళకి సంబంధించి పఫీనెస్ కానివ్వండి, వాటర్ కారుతా ఉండడం కానివ్వండి, కంటి కింద పఫీ ఐస్ అంటే కింద ఉబ్బుగా ఉంటాయి కదా, ఈ కింద పొంగిపోయి ఉంటది, దాన్ని పఫీ ఐస్ అని అంటారు, నీరు చేరినట్టుగా ఉంటది. సో అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. అది బాయ్ కైనా గర్ల్ కైనా ఒకటే. అండ్ ఇక్కడ మీకు మెన్ కి వచ్చేటప్పటికి ఇది ఎక్స్పెషల్లీ ఫర్ మెన్ కి వచ్చేటప్పటికి ఇక్కడ మీ స్కిన్ చూసుకోండి 25% థిక్కర్ దెన్ ఉమెన్ స్కిన్. సో కాబట్టి మీరు స్క్రబ్స్ యూజ్ చేసేటప్పుడు ఏ స్క్రబ్ యూజ్ చేయాలి అంటే ఎక్స్ప్లోయిటింగ్ స్క్రబ్ అని ఉంటది మన దగ్గర. ఇది ఫేస్ వాష్ అనుకోండి, బట్ ఇట్లాంటి ప్యాకింగ్ లోనే ఉంటుంది, ఎక్స్ప్లోయిటింగ్ స్క్రబ్ అని ఉంటుంది. ఓకే, సో ఆ స్క్రబ్ ని మీరు యూజ్ చేయాలి బాయ్స్ అయితే కనుక. అలానే లేడీస్ అయితే మీకు పపాయ స్క్రబ్ ఉంటుంది, అష్యూర్ న్యాచురల్స్ లోనే ఉంటుంది, అది కూడా పపాయ ఇంగ్రీడియంట్ తో ఉంటుంది. సో ఆ స్క్రబ్ ని మీరు యూజ్ చేయండి. లార్జ్ పోర్స్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా కానీ ఆయిల్ కంటెంట్ మీకు ఇన్ కేస్ అయితే మీరు మెన్ మీకు ఏదైతే స్కిన్ మీద ఓపెన్ పోర్స్ బాగా లార్జ్ పోర్స్ అంటే కొంచెం ఏమంటారు దాన్ని, ఎక్కువగా డీప్ గా ఉంటాయి స్కార్స్ అనేవి, చాలా లోతుగా ఉంటాయి స్కిన్ మీద. ఓకే, సో వాళ్ళ ఏంటంటే మీరు ఇందులో మన దగ్గర బ్లమిషియల్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకోవచ్చు, ఓన్లీ నైట్ టైం పెట్టుకోండి. అట్ ద సేమ్ టైం మీరు యూత్ ఎలెక్సర్ యూజ్ చేసినట్లయితే కనుక మీ స్కిన్ మీద ఏవైతే లార్జ్ పోర్స్ అనేవి ఉన్నాయో అవి మినిమైజ్ అవ్వడం అనేది జరుగుతుంది.
క్లియర్? అండ్ మీరు షేవింగ్స్ ఇలాంటివన్నీ చేసుకునేటప్పుడు కూడా మీరు యూజ్ చేసే క్రీమ్స్, ఎట్లాంటి క్రీమ్స్ యూజ్ చేస్తున్నారు, ఎలాంటి జెల్స్ యూజ్ చేస్తున్నారు, అది చాలా మంది ఏం చేస్తారంటే షేవింగ్ తర్వాత, ఆఫ్టర్ షేవింగ్ తర్వాత కొంతమంది సెల్ఫ్ చేసుకుంటారు కదా ఇంట్లోని మెన్స్. సో అలా చేసుకునేటప్పుడు ఇంకే క్రీమ్స్ కట్ట ఏం బెటర్, కొంతమంది అట్లా వదిలేసుకుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఈ బియర్డ్ ప్లేస్ అంతా కూడా హార్డ్ అయిపోతుంది అనమాట, డ్రై అయిపోయి మీకు ఇది ఏదైతే ఉందో అది కంప్లీట్ గా ఇట్లా పగిలిపోయినట్టుగా ఈ స్కిన్ అంతా హార్డ్ అయిపోతుంది, రఫ్ కాంప్లెక్షన్ తయారైపోతుంది మీ స్కిన్ అంతా కూడా. అందుకని ఏంటంటే మీరు ఆఫ్టర్ మీరు ఏదైతే షేవ్ చేసుకుంటారో సో తర్వాత దాని మీద మీరు ఒక మంచి మాయిశ్చరైజర్ కానివ్వండి, లేదంటే జెల్ క్రీమ్స్ ఉంటాయి కూలింగ్ కి, సో అవి కానీ మీరు మస్ట్ అండ్ షుడ్ గా అప్లై చేసుకోవాలి. అప్పుడు మీకు ఏంటంటే ఏవైతే పోర్స్ ఓపెన్ అయి ఉన్నాయో మీరు చేసుకునేటప్పుడు పోర్ ఓపెన్ అయిపోతుంది, సో అది మళ్ళీ మీకు మినిమైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. అండ్ స్కిన్ కేర్ రొటీన్ లో మెన్ కి ఉండాల్సినటువంటి డైలీ రొటీన్ ఇక్కడ చూడండి. ఒక మంచి ఫేస్ వాష్, ఐదర్ మీరు డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అవైలబుల్ ఉంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్ యూస్ చేయండి, ఆర్ నేను ఇందాక చెప్పినట్టుగా ప్యూరిఫైయింగ్ ఫేస్ వాష్ కానివ్వండి, లేదంటే అష్యూర్ ఫేస్ వాష్ కానీ. ఇఫ్ ఇన్ కేస్ ఇది సెషన్ స్టాప్ అయిపోతే మీరు మళ్ళీ ఇందులోనే ఉండండి, నేను రీలాగిన్ అవుతాను. ఓకే. సో నెక్స్ట్ షేవింగ్ జెల్స్ కానివ్వండి, ఐ క్రీమ్స్ ఇందాక చెప్పున్నాం కదా అది, అండ్ మాయిశ్చరైజర్ వచ్చి బ్రైట్నింగ్ క్రీమ్ యూస్ చేసుకున్నట్లయితే విల్ గోట్ వెరీ బెటర్ రిజల్ట్స్ అండి. సన్ స్క్రీన్ SPF 50 యూస్ చేసుకోండి. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే మన SF9 లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్, ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు డీప్ క్లెన్సింగ్ ఆయిల్ మనకి అందుబాటులో లేవు స్టాక్స్ అనేవి, దీని ప్లేస్ లో మీరు ఐదర్ ప్యూరిఫైయింగ్ cleanser or toner or clarifying face wash or facial foam, depends on your skin type. ఓకే, దాన్ని బట్టి తీసుకోండి. అండ్ మిస్ట్ కూడా చాలా వరకు స్టాక్స్ అనేవి లేకపోవచ్చు, ఉన్నవాళ్ళు యూస్ చేయండి, అదర్వైజ్ నో ప్రాబ్లం. యూత్ ఎలెక్సర్ ఏదైతే ఉందో యూత్ ఎలెక్సర్ అనేది ఫర్ స్కిన్ టైటనింగ్ ఆర్ ఏమైనా బ్రింకల్స్ కానివ్వండి, ఫైన్ లైన్స్ కానివ్వండి, బ్రేక్అవుట్స్ కానివ్వండి, అలానే స్కిన్ ఏదైతే ఓవర్ హైడ్రేటింగ్ ఉంటారో సో వాళ్ళు కూడా యూత్ ఎలెక్సర్ ని యూస్ చేసుకోవచ్చు. నార్మల్ పర్సన్ కి అయితే బ్రైట్నింగ్ క్రీమ్ అనేది సరిపోతుంది, హైడ్రేటింగ్ సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా మీ డైలీ రొటీన్ లో ఉండేలాగా చూసుకోండి. దిస్ ఇస్ క్లియర్ టు ఎవ్రీవన్. అండ్ మనకి ఈ మంత్ వచ్చేటప్పటికి టాబ్లెట్ సెట్ అయితే ఫ్రీ వస్తుంది, ఇది మీ అందరికీ తెలుసు. సో 3500 బిల్ వాల్యూ అయినట్లయితే కనుక మీకు టాబ్లెట్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెట్ జిప్ అండ్ జిప్ టాబ్లెట్ బాటిల్ సెట్ అనేది మీకు ఫ్రీ వస్తుంది. Okay, so this is the session. Any doubts? మ్యామ్ మీరు చాలా బాగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మీరు ఇది పోస్టర్ అనేది ఏదైతే నేను చూపిస్తున్నానో ఇది మీరు ఫోటో తీసుకోండి. ఇది మీ డైలీలో డే కేర్ రొటీన్ అన్నమాట, మీరు ఉదయం చేయాల్సింది మీరు డే టైంలో. ఓకే, ఇది మీరు పోస్టర్ తీసుకోండి. ఇది మెన్ ఉమెన్ ఇద్దరికి కూడా ఒకటే, ఓన్లీ స్క్రబ్ లోని మిస్ట్ లోనే వేరియేషన్స్ ఉంటాయి. మిస్ట్ అందరికి ఒకటే. స్క్రబ్ లో వచ్చేటప్పటికి మెన్ కి ఇక్కడ అడిగి ఉన్నారు ఎవరు, ఇది పేరు లేదు బట్ చాట్ బాక్స్ లో పెట్టున్నారు కదా, మీకే చెప్తున్నానండి. సో మీకేంటంటే మీరు మెన్ కేర్ లో అడిగారు, సో ఇందులో ఏంటంటే మీరు స్క్రబ్ తీసుకునేటప్పుడు ఎక్స్పోర్టింగ్ స్క్రబ్ అని ఉంటుంది, ఆ స్క్రబ్ యూజ్ చేయండి బాయ్ అయితే. అయితే గర్ల్ అయితే కనుక మీరు పపాయ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది ఒక స్క్రబ్ అష్యూర్ లోనే, ఆ స్క్రబ్ యూజ్ చేయండి. మీ డైలీ రొటీన్ లో ఈ ప్రొడక్ట్స్ మీరు లిస్ట్ ఫోటో తీసుకొని ఈ పరంగా మీరు మెయింటైన్ చేసినట్లయితే మీ స్కిన్ అనేది ఫ్లాలెస్ గా ఉండడం జరుగుతుంది. క్లియర్? దిస్ ఇస్ వీక్లీ ప్రాసెస్ అన్నమాట. ఇది వీక్లీ ప్రాసెస్, ఇది డైలీ నైట్ ప్రాసెస్. ఇదంతా
ఇది డైలీ డే ప్రాసెస్. ప్రొడక్ట్స్ అన్ని కూడా సేమే, వేరే వేరే కాదు. మీరు ప్రాపర్ గా చదువుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇది ఓవరాల్ గా మీకు 208 పాయింట్స్ అనేవి ఉంటాయి పీవీ. ఇది మీకు 6255 వాల్యూ అవుతుంది. కాబట్టి ఇందులో మీరు ఎలా కాంపాక్ట్ ఇవన్నీ కూడా ఆప్షనల్. మీకు కంప్లీట్ గా కాంపాక్ట్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం అనుకుంటే అట్లా తీసుకోవచ్చు. దిస్ ఇస్ అవర్ ప్రొడక్ట్స్ ఆర్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. మీకు డ్రై స్కిన్ ఉన్నా, ఆయిలీ స్కిన్ ఉన్నా, కాంబినేషన్ స్కిన్ ఉన్నా, నార్మల్ స్కిన్ ఉన్నా కూడా మీకు అందరికీ కూడా ఇదే ప్రొడక్ట్స్ అండి. స్కిన్ ఫార్ములా 9 డిజైన్ all skin types. Okay, not clear అన్నారు. దేనికి నాట్ క్లియర్? ఏంటి అర్థం కాలేదు మీకు? షీట్ మాస్క్ బెనిఫిట్స్. విటమిన్ ఈ షీట్ మాస్క్. విటమిన్ ఈ ఫర్ స్కిన్ టైటనింగ్. స్కిన్ టైటనింగ్ ఎవరికైతే కావాలో, ఐదర్ పీపుల్ హ్యావ్ ఎ లార్జ్ పోర్స్, ఓపెన్ పోర్స్, ఇట్లాంటి వాళ్ళు, స్కిన్ మీద వ్రింకెల్ ఉన్న వాళ్ళు, స్కిన్ టైటన్ అవ్వాలనుకున్న వాళ్ళు, అలానే ఓవర్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు, సో వాళ్ళకి మీరు విటమిన్ ఈ షీట్ మాస్క్ అనేది ఇవ్వచ్చు. స్కిన్ టైటనింగ్ పర్పస్ విటమిన్ ఈ అనేది వాడతాం. పింపుల్స్ ఉన్న వాళ్ళు మన దాంట్లో బ్లమిష్ జెల్ అని ఉంటుంది. సో బ్లమిష్ జెల్ మీరు ఎక్కడైతే మీకు పింపుల్ ఏరియా ఉందో ఎస్పెషల్లీ ఆ క్రీమ్ ని పింపుల్ పైన మాత్రమే పెట్టాలి. ఓకే, సో పింపుల్ పైన పెట్టుకున్నట్లయితే మీకు ఆల్మోస్ట్ ఒక 3-4 days లోని పింపుల్స్ అనేవి గోన్ అయిపోతాయి, ఇంకా తగ్గిపోతాయి. మీకు ఓన్లీ ఆ పింపుల్ పైన మాత్రమే పెట్టుకోవాలి. ఏ ఫేస్ వాష్ యూజ్ చేయాలి మ్యామ్? చిన్న పిల్లలకైతే అంటే 12 to 18 బిలో పిల్లలకి మీరు క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ అనేది ఇవ్వచ్చు. విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ అస్సలు ఇవ్వకూడదు. అసలు విటమిన్ సి కేటగిరీనే పింపుల్స్, యాక్టివ్ యాక్ని ఇన్ ద సెన్స్ ఏంటంటే మీకు ఎవరికైతే కొంచెం ఏమంటారు దాన్ని మేడం వైట్ రావడానికి ఏం వాడాలి మేడం? మేడం వైట్ రావడానికి ఏం వాడాలి? బ్రైటనింగ్ క్రీమ్, విటమిన్ సి సిరం, సన్ స్క్రీన్ SPF 50 యూజ్ చేయండి. దాంతో మ్యామ్ నా ఫ్రెండ్ వైటమిన్ చెప్పండి. మ్యామ్ గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. మ్యామ్ యాక్చువల్లీ మీరు చెప్పిన పాయింట్స్ మొత్తం ఒక పీడిఎఫ్ షీట్ లో కానీ లేకపోతే ఒక ఉంటారు ఒక అదే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాగా మాకు ఏమన్నా ప్రొవైడ్ చేయగలుగుతారు మేడం? మనం బయటకు వెళ్ళి మీరు ఎక్కడి నుంచి సార్? మేము మాది ప్రకాశం డిస్ట్రిక్ట్ మ్యామ్, ఏపీ. ఓకే, యాక్చువల్గా మనకి బ్యూటీ ట్రైనింగ్స్ అవుతాయి సార్. ఇది సెపరేట్ గా మనకి ప్రెజెంటేషన్స్ అనేవి బయట వరకు ఉండదు. మేము ఇచ్చేటప్పుడు ఇవి ఏమైనా స్లైడ్స్ ఉంటే మీరు తీసుకోవచ్చు. పీపీటీ షేరింగ్స్ అనేది కంపెనీ పీపీటీస్ మీకు షేర్ చేయరు సార్. సో ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ ఏ బ్యూటీ ట్రైనింగ్ ఆర్ స్కిన్ కేర్ ట్రైనింగ్ కంపెనీ పర్పస్ నుంచి కావాలి అనుకున్నట్లయితే కనుక మీరు డేట్స్ తీసుకోవచ్చు. మేము మీకు డేట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా సార్? అంటే ఎలా మేము ఎలా డేట్స్? ట్రైనింగ్స్ ఇస్తాము. ఇప్పుడు మనకి మీరు బూట్ క్యాంప్స్ అట్లా ఎలా కండక్ట్ చేస్తున్నారో మన ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇట్లా, సో అలా మీకు బ్యూటీ కేర్ ట్రైనింగ్స్ అనేవి ఉంటాయి. ఓకే, నా నెంబర్ పిన్ చేస్తాను ఇక్కడ. ఫర్దర్ ఇన్ఫర్మేషన్స్ కావాలి అంటే మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. అంటే సికింద్రాబాద్ లో జరుగుతున్నాయి కదా మేడం, ఇక్కడ ఏపీలో జరుగుతున్నాయా? ఏపీలో కూడా ఉన్నాయి సార్. అంటే నిన్న ఒకసారి నాకు నా నెంబర్ పిన్ చేశానండి. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక నేను పర్సనలీ కాంటాక్ట్ అవ్వచ్చు. మార్నింగ్ 11 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు మాత్రమే ఈ నెంబర్ పనిచేస్తుంది. మేడం 13 years పాపకి బ్రైట్నెస్ క్రీమ్ వాడొచ్చా మేడం? యూజ్ చేయొచ్చు అండి. ఓకే మేడం. మ్యామ్ మీ నెంబర్ సెండ్ చేయరా? నా నెంబర్ ఆల్రెడీ చాట్ బాక్స్ లో పిన్ చేశానండి. రాలేదు మ్యామ్, చూసాము రాలేదు మ్యామ్. మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. హలో, మళ్ళీ పెట్టండి చూడండి మేడం.
మేము అడుగుతాం డాక్టర్ మేడం. 2-3 డాక్టర్లు అడుగుతాం. మ్యామ్ మీ నంబర్ మళ్ళీ పంపించాను, అందులో చూడండి. రాలేదు నంబర్ రాలేదు మేడం, నంబర్ రాలేదు. 9266 లైన్ లో ఉన్నారు మ్యామ్. 9266 90 90 1913 13. ఓకే. Thank you so much to everyone.